టు న్యూస్. అమ్మకు గుండెపోటు వార్త తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రితో పాటు తమిళనాడులోని కీలక నగరాలన్నింటిలో కూడా భారీగా బలగాలను మోహరించారు పోలీసులు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. అటు కేంద్ర బలగాలను సిద్ధంగా ఉంచారు. తమిళనాడు మొత్తం హై అలర్ట్ కొనసాగుతోంది. చెన్నై అపోలో ఆసుపత్రి ప్రాంగణం మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చుట్టుపక్కల ఏరియాల్లోనూ నిఘా పెంచారు. ఆసుపత్రికి దాదాపు 6 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న హోటల్స్ అన్నింటినీ ఖాళీ చేయించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా బలగాల్ని మోహరించారు. అటు 9 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్, 17 బెటాలియన్ ఆర్మిడ్ పోలీసులు, 300 కమాండోల్ని సిద్ధంగా ఉంచారు. చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు సున్నితమైన ఏరియాలు కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. తమిళనాడు కర్ణాటక బోర్డర్, హైవేలు, టోల్ ప్లాజాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో బలగాల్ని మోహరించారు. అటు అందరు ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, సిబిసిఐడి అధికారులు, ఎస్పీ, కమిషనర్ కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అందరూ యూనిఫామ్లతో అధికారిక వాహనాల్లో రావాలని చెప్పారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. లీవుల్లో ఉన్నవారు కూడా విధుల్లోకి చేరాలని ఆదేశించారు. మండల స్థాయి నుంచి భారీ బందోబస్తు ఉండాలని డీజీపీ ఆదేశించారు. అటు సిఆర్పీఎఫ్ డీజీ కూడా తమిళనాడులోని పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అటు రాత్రి రాజ్భవన్ లో గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిశారు తమిళనాడు డీజీపీ. రాష్ట్రంలోని పరిస్థితి, తీసుకున్న జాగ్రత్తలు, అదనపు బలగాల్ని మోహరించిన తీరుని ఆయనకు వివరించారు. మొత్తానికి తమిళనాడు రాష్ట్రం మొత్తం పోలీస్ నిఘాలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే మోహరించిన బలగాలకి తోడు మరికొన్ని కేంద్ర బలగాల్ని సిద్ధంగా ఉంచారు. చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? జయలలిత ఆరోగ్యంపై ఎప్పుడు తాజా ప్రకటన వెలువడే అవకాశం ఉంది? థ్యాంక్ యూ ప్రతిభ. అయితే నిన్న రాత్రి 9:30 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే అపోలో హాస్పిటల్ డాక్టర్ల బృందం ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్ తర్వాత ఎలాంటి అప్డేట్ కూడా రాలేదని చెప్పుకోవాలి. అయితే ఉదయం నుంచి కూడా అంటే నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా తమిళనాడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఉదయం వరకు కూడా వీరందరూ ఇక్కడికి నేరుగా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా జయలలిత ఆరోగ్యం క్షీణించిందనేటువంటి ప్రకటన వచ్చిన వెంటనే మొత్తం అటు పోలీసు యంత్రాంగం, అదేవిధంగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అఫీషియల్స్ అందరూ కూడా హై అలర్ట్ గా ఉన్నారని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి చెన్నైలో ఉన్నటువంటి పలు ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి అన్నా డిఎంకే కార్యకర్తలు వస్తుండడంతో వీరందరినీ కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జయలలిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ లేదనే చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఆరోగ్యం బాగున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న సాయంత్రం 9:30 సమయంలో అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ల బృందం జయలలితకు గుండెపోటు రావడం, ఆ తర్వాత వెంటనే జనరల్ వార్డు నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేసిన అనేటువంటి ప్రకటన, అదేవిధంగా కార్డియాలజీకి సంబంధించినటువంటి ప్రత్యేక నిపుణులు, అదేవిధంగా పల్మనాలజీకి సంబంధించినటువంటి ప్రత్యేక వైద్య బృందం, దాదాపుగా 8 మంది సభ్యులతో కూడినటువంటి స్పెషల్ టీము జయలలితకు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అంతా కూడా ఆమెకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి విద్యాసాగర్ అంటే ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు నేరుగా ఆయన వెంటనే హాస్పిటల్కి హుటాహుటిన చేరుకోవడం జరిగింది ముంబై నుంచి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన దాదాపుగా 15 నిమిషాల పాటు ఇక్కడే హాస్పిటల్లో ఉండడం, అదేవిధంగా ఐసీయూలో ఉన్నటువంటి జయలలితను కూడా ఆయన నేరుగా చూడడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి కీలక మంత్రులతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేరుగా ఆయన ఇక్కడి నుంచి రాజ్భవన్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి జయలలితకు సంబంధించినటువంటి తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన అటు కేంద్రానికి
కూడా సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వ వర్గాలన్నీ కూడా భావిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా తమిళనాడులో ఉన్నటువంటి అనేక కీలక నగరాలు, అదేవిధంగా పట్టణాలు, అదేవిధంగా ముఖ్యంగా మండల స్థాయి నుంచి కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రన్ మదురైలో ఉన్నటువంటి తన పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకుని నేరుగా ఆయన చెన్నైకి చేరుకోవడం జరిగింది. పోలీసులందరూ కూడా ముఖ్యంగా హైయర్ అఫీషియల్స్ అంతా కూడా ఇక్కడికి రావాలి. అదేవిధంగా ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని అనుబంధాలు, అంటే పోలీసులకు సంబంధించినటువంటి అన్ని అనుబంధాల విభాగాల్లో ఉన్న ప్రత్యేక నిపుణులు, అదేవిధంగా ఉన్నతాధికారులందరూ కూడా విధుల్లోకి ఇమీడియట్ గా కూడా రావాలి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా వీరు విధుల్లో కొనసాగాలి అనేటువంటి యుద్ధ ప్రాతిపదికంగా ఒక అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఆదేశాలను కూడా తమిళనాడు డీజీపీ రాత్రి విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా సెప్టెంబర్ 22న అంటే 75 రోజుల పాటు జ్వరము, అదేవిధంగా డీహైడ్రేషన్తో ఇదే హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి జయలలిత ఆరోగ్యం ఆ తర్వాత క్షీణించడం, ఆ తర్వాత ఆమె వెంటిలేటర్ దశ వరకు వెళ్ళడం, ఆమె ఆరోగ్య పరిస్థితులపై అనేక వదంతులు కూడా వచ్చినటువంటి విషయం మనకు తెలిసింది. ఆ తర్వాత జయలలిత సుదీర్ఘమైనటువంటి, అంటే ప్రత్యేకంగా లండన్కి సంబంధించినటువంటి రిచర్డ్స్ బృందం నేతృత్వంలో ఆమెకి ప్రత్యేకమైనటువంటి అత్యవసర చికిత్సను ఇచ్చిన తర్వాత ఆమె మెల్లగా మామూలు సాధారణ స్థితిలోకి ఆమె ఆరోగ్యం కూడా రావడం జరిగిందని చెప్పి అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య బృందం, అదేవిధంగా అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూడా ప్రకటించారు. ఆమె ఎప్పుడైనా కానీ డిశ్చార్జ్ అయ్యి నేరుగా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఆమె కోరుకుంటే ఇంటికి కూడా వెళ్ళేటువంటి సాధారణ పరిస్థితులు కూడా వస్తున్నాయనేటువంటి ప్రకటన రావడంతో అటు తమిళనాడులో ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్యంగా తమిళనాడు కేబినెట్ మంత్రులందరూ కూడా, అదేవిధంగా ప్రభుత్వ వర్గాలు, మొత్తం తమిళనాడు ప్రజానికం, జయలలిత అభిమానులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారిగా ఆమె సాధారణ స్థితి కంటే డిసెంబర్ నెల మొదట్లోనే ఆమె ఈ నెలలోనే దాదాపుగా దీపావళి అయిన తర్వాత ఆమె నేరుగా ఇంటికి వెళ్ళొచ్చు, ఆమె కోలుకొని తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి వస్తుందనేటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న డిసెంబర్ 4న ఈ ప్రకటన రావడం, ముఖ్యంగా రాత్రి సమయంలో 9 గంటల సమయంలో ఒక్కసారిగా ఆమె గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఆమెని జనరల్ వార్డ్ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేసామనేటువంటి ప్రకటన అటు అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య బృందం ప్రకటించిన వెంటనే ఒక్కసారిగా మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వ వర్గాలతో పాటు అదేవిధంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఇప్పటికే పోలీసులు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి బారికేడ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ నెలకొనకుండా వీళ్ళందరూ కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి మనం చాలా స్పష్టంగా విజువల్స్లో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటికే అన్నాడీఎంకే సంబంధించినటువంటి కీలక మంత్రులు, అదేవిధంగా కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రాత్రి నుంచి లోపలే ఉన్నారు. ఎప్పటికప్పుడు జయలలిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితులను వారు నేరుగా స్వయంగా తెలుసుకుంటున్నారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ దశలో ఉంది అనేటువంటి విషయం మాత్రం ఒక క్లారిటీ లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా అటు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావు నేరుగా ఆయన లోపలికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించినప్పటికీ ఆ తర్వాత ఎలాంటి ప్రకటన రాకపోవడం, అదేవిధంగా హాస్పిటల్ వర్గాల నుంచి కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణం ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్నాడీఎంకే కార్యకర్తలందరూ కూడా పడిగాపులు కాస్తూ అమ్మ త్వరగా తిరిగి కోలుకోవాలనేటువంటి నినాదాలను ఇక్కడ వీరందరూ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇదే విధంగా కేవలం అపోలో హాస్పిటలే కాదు, అదేవిధంగా ముఖ్యంగా అంటే ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వీధుల్లో కూడా ఇదే విధంగా హై అలర్ట్ ను ప్రకటించడం జరిగింది. కేవలం అపోలో హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులు, అదేవిధంగా వారి అటెండర్స్ ను కూడా కొన్ని ఆంక్షలు విధించి ఇక్కడికి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో కూడా రాత్రి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పెట్రోలింగ్ కూడా పోలీసులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి కీలక పట్టణాలు ఇవన్నీ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇప్పటికే కింది స్థాయి పోలీసు ఉద్యోగులకు కూడా వీరు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి బారికేడ్స్ అవతలు కూడా చూడొచ్చు. అటు మామూలుగా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. తమిళనాడు సంబంధించినటువంటి
పన్నీర్ సెల్వం కూడా ఇక్కడికి రావడం చూడండి. ఆయన ఒక్కసారిగా ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఆయన నేరుగా పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే తరహాలో మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేరుగా ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం లోపల ఏం జరుగుతుందనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే మాత్రం ఇక్కడ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అటు ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా హాస్పిటల్ వర్గాలు ఇవ్వకపోవడంతో ఇప్పటికీ అన్నా డిఎంకే కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఒక రకమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి భావన ఇక్కడ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. రాత్రి నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ఇక్కడికి రావడం, మహిళలందరూ కూడా నేరుగా ఇక్కడికి వచ్చేసి అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవాలి. ఒకసారిగా మనం పరిశీలించవచ్చు. ఇక్కడ బారికేడ్ల అవతలంతా కూడా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మహిళలు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేవలం కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెపోటు రావడం, ఆ తర్వాత ఆమెని సాధారణ వార్డు నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేశాము. ప్రత్యేకమైనటువంటి వైద్య నిపుణులు అంటే కార్డియాలజీ అదేవిధంగా పల్మనాలజీకి సంబంధించినటువంటి వైద్య నిపుణులతో 8 మంది సభ్యులతో కూడినటువంటి వైద్య బృందంతో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నామనేటువంటి ప్రకటన తప్ప ఆ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి మాత్రం ఇక్కడ ప్రభుత్వ వర్గాలు హాస్పిటల్ వర్గాలు ఇవ్వలేదని చెప్పుకోవాలి. అయితే హెల్త్ బులెటిన్ ఇవాళ ఉదయం ఏమన్నా వస్తుందనేటువంటి ఆశతో ఇక్కడకు చాలా మంది కూడా అన్నా డిఎంకే కార్యకర్తలు అదేవిధంగా అన్నా డిఎంకే సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యే అదేవిధంగా ఆ స్థాయి కంటే ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఇక్కడ క్యూ లైన్లో బారికేడ్లు అవతల ఉండి మరి వారు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. చాలా మంది ఇక్కడ వీరందరూ కూడా లోపల ఏం జరుగుతుంది, అమ్మ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, సీఎం తిరిగి కోలుకుంటారా లేదా అన్నటువంటి ఆందోళన మాత్రం ఇక్కడ కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, లోపల సీఎం ఆరోగ్యం ఎలా ఉందనుకుంటున్నారు? தமிழ் எங்கேருந்து வந்தீங்க? அம்மாவுக்கு எப்படி இருக்குங்க? நாகப்பட்டினத்துலேருந்து வரோங்க. அம்மா நல்ல விதமாக இருக்காங்கன்னு மருத்துவமனையிலேருந்து செய்ய சொல்கிறாங்க. சரியா ஆப்ரேஷன் நடந்திருக்கிறதா சொல்கிறாங்க. அம்மா பூர்ண நலம் பெற்று நல்ல குணத்தோட ஆரோக்கியத்தோடு திரும்பி வருவாங்கன்னு எதிர்பார்த்துட்ருக்கோம். ఇది అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మ తిరిగి కోలుకోవాలి, అమ్మ మామూలు పరిస్థితులకు రావాలనేటువంటి ఆశతోనే ఇక్కడికి వచ్చామని చెప్పి అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రుల బృందం కూడా ఎప్పటికప్పుడు ఆ జయలలిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితుల మీద వీరంతా కూడా సమీక్షిస్తున్నట్టుగా కూడా ఇక్కడ సమాచారం కూడా అందుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వర్గాలతో పాటు ముఖ్యంగా అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి చైర్మన్ ప్రతాప్ రెడ్డిని కూడా నేరుగా ఫోన్లో జయలలిత ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనిపించిందని చెప్పుకోవాలి. అయితే ఏం జరిగిందనేటువంటి దాని మీద మాత్రం ఒక క్లారిటీ లేదు ఇక్కడ అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి నుంచి కూడా కేవలం గుండెపోటు వచ్చి ఆమె కండిషన్ కొంచెం క్రిటికల్గా మారింది, ఐసీయూలో జాయిన్ అయ్యారు అనేటువంటి ప్రకటన తప్ప ఆ తర్వాత ఆమె ఆరోగ్యం ఎలా ఉంది, ఆమె వైద్యులు ఇస్తున్నటువంటి వైద్యానికి ఆమె సహకరిస్తున్నారా లేదా, ఆమె శరీరం ఏ విధంగా ఏ కండిషన్లో ఉంది, ఆరోగ్యానికి సహకరిస్తుందా లేదా, మరింత క్షీణించిందా లేదంటే కోలుకుంటుందా అనేటువంటి తాజా పరిస్థితిని మాత్రం వివరించలేకపోవడంతో ఇక్కడంతా కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా చెన్నైలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా చాలా హై అలర్ట్ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా 9 గంటల నుంచి ఇప్పటి వరకు ఉదయం 6 గంటల వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ముఖ్యంగా పోలీసు వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే నిన్న డీజీపీ రాజేంద్రన్ కూడా యుద్ధ ప్రాతిపదికన ఆయన ఆదేశాలు కూడా విడుదల చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ స్థాయి అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి పోలీసు అధికారి నుంచి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి బలగాలు కలిగినటువంటి బృందాలన్నీ కూడా చెన్నైకి చేరుకోవాలి. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో కూడా బందోబస్తును నిర్వహించాలి, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఆదేశాలు ఆయన స్పష్టంగా ఇవ్వడం జరిగింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా పోలీసులు వారి విధుల్లోనే కొనసాగాలి. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాల్లో కూడా
ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా తమ విధులను తమ మెంతో వాళ్ళు అటెండ్ అవ్వాలి. అదేవిధంగా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి పరోక్షమైనటువంటి సంకేతాలను కూడా పోలీసులు ఇచ్చినట్టుగా కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. అయితే రాత్రి నుంచి ఉదయం వరకు కూడా జయలలితకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయం మీద కూడా క్లారిటీ లేదని చెప్పుకోవాలి. ఇప్పుడే హాస్పిటల్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక బయటకు వస్తున్నట్టుగా మనకి హాస్పిటల్ పరిస్థితిని నేరుగా వీరు అడిగి తెలుసుకున్నటువంటి ఇప్పుడే కుమార్ రావడం జరిగింది. ఆయన జయలలితకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితుల గురించి ఆయన నేరుగా వర్గాలతో కూడా జరిగింది. ఆ తర్వాత కూడా మాట్లాడుతున్నారు. జయలలిత చాలా తిరిగి కోలుకోవాలనేటువంటి ఆశాభావాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేయడం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా జయలలిత ఆరోగ్యం మీద తన ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. త్వరలోనే కోరుకోవాలి, ఆ దేవుడు ఆశీస్సులు ఆమెకు ఇవ్వాలనేటువంటి భావాన్ని వీరు వ్యక్తం చేయడం. విధంగా చాలా మంది అటు కేంద్రానికి తమిళనాడులో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులు, అదేవిధంగా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉండడం, జయలలిత ఆరోగ్య పరిస్థితి మీద వీరు అడిగి తెలుస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా జయలలిత హెల్త్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మీద ఒక క్లారిటీ లేదనే చెప్పుకోవాలి. ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడికి రావడం, మంత్రులు నేరుగా లోపలికి వెళ్తున్నారు తప్ప వెళ్ళిన వారు బయటికి రానటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందనే చెప్పుకోవాలి. అదేవిధంగా అన్నా డిఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ బయటే హాస్పిటల్ దగ్గర నిన్నటి నుంచి కూడా వారు ఉదయం వరకు కూడా వేచి చూసేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనా కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం తమిళనాడులో ఒక రకమైనటువంటి పరిస్థితులు చాలా వేగంగా మార్పు చెందాయని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 75 రోజుల తర్వాత ఒక సాధారణంగా జ్వరము, అదేవిధంగా డీహైడ్రేషన్ ప్రాబ్లంతో హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి, నడుచుకుంటూ వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి జయలలిత ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడం, ఆమె అనారోగ్యానికి గురైన తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్రిటికల్గా మారడంతో ఆమె వెంటిలేటర్ స్టేజ్ వరకు వెళ్ళడం, క్రిటికల్ కేర్ యూనిట్లో ఆమె దాదాపుగా అడ్మిట్ అయ్యి కొన్ని రోజుల పాటు ఆమె అత్యవసరమైనటువంటి
చికిత్సను కూడా పొందడం జరిగింది. ఆ తర్వాత నేరుగా ఈ హాస్పిటల్లోనే దాదాపుగా 75 రోజులు ఇక్కడే ఉన్నటువంటి జయలలిత ఆ తర్వాత తిరిగి కోలుకుంటున్నారు, బయటకి వస్తున్నారు, తిరిగి యథావిధంగా తన పరిపాలనను ప్రారంభిస్తున్నారు అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా నిన్న ఈ విధంగా అంటే గుండెపోటు రావడం జరిగింది, ఆమె ఆరోగ్యం క్షీణించింది అనేటువంటి ప్రకటన రావడం ఒక్కసారిగా అటు ప్రభుత్వ వర్గాలతో పాటు సాధారణమైనటువంటి ప్రజానీకంలో కూడా ఒక రకమైనటువంటి కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే తమిళనాడుకు సంబంధించినటువంటి ఇతర అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా మంత్రులందరూ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే లోపల ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరు కూడా బయటికి చెప్పడం లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అయితే సిచ్యువేషన్ మాత్రం చూస్తుంటే ఇక్కడ కొంచెం డిఫికల్ట్గానే ఉన్నటువంటి ఉద్వేగ పరిస్థితులు మాత్రం ఇక్కడ కార్యకర్తల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరిగిందో, అమ్మ కోలుకుంటారా లేదా, అమ్మ కోలుకుంటే ఎప్పుడు బయటకు వస్తారు, పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ లేదనే దానితో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలు ఒక ఆందోళన మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా తమిళనాడు సీఎం జయలలిత తిరిగి కోలుకోవాలని ఇతర పార్టీ నాయకులందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆమె హెల్త్కు సంబంధించినటువంటి లేటెస్ట్ బులెటిన్ ఎప్పుడు వస్తుందనేటువంటి ఆశతో ఇటు మీడియాతో పాటు అదేవిధంగా ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీ నాయకులందరూ కూడా వేయి కళ్ళతో ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు మాత్రం భారీ ఎత్తున ఇక్కడ మోహరించడం, వస్తున్నటువంటి కార్యకర్తలను బయటనే అంటే హాస్పిటల్కి దాదాపుగా 1/2 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేటువంటి అన్ని వీధులను కూడా బారికేడ్స్ని ఏర్పాటు చేసి ఎవరిని కూడా కేవలం హాస్పిటల్కి వెళ్తున్నటువంటి రోగులు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అటెండర్లు తప్ప మరెవరిని కూడా రికార్డ్స్ చూసి మరీ లోపలికి అనుమతిస్తున్నారు తప్ప బయట వ్యక్తులు అదేవిధంగా కామన్ మ్యాన్ ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా పోలీసులు బారికేడ్లు అదేవిధంగా రోప్ పార్టీలను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడికక్కడంతా కూడా అపోలో హాస్పిటల్ అంటే గ్రీమ్స్ రోడ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీమ్స్ రోడ్ ప్రాంతానికి వచ్చేటువంటి రోడ్లన్నింటిలో కూడా పోలీసు బలగాలంతా కూడా ఎక్కడికక్కడంతా కూడా జంక్షన్స్లో వీరు కంట్రోల్ చేసి ఎవరిని కూడా ఏ వెహికల్స్ను కూడా అంటే కేవలం తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా ఇతర ముఖ్య ప్రజాప్రతినిధుల వెహికల్స్ మాత్రమే హాస్పిటల్ గేట్ వద్ద వరకు అనుమతిస్తున్నారు. మిగిలినటువంటి వెహికల్స్ ఏవిటిని కూడా ఇక్కడికి రానికపోవడం ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను అదేవిధంగా సాధారణమైనటువంటి వ్యక్తులను ఎవరిని కూడా ఇక్కడ వరకు అనుమతించలేనటువంటి పరిస్థితి మాత్రం చాలా క్లియర్గా ఉంది. అయితే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అంటే ముఖ్యంగా ఇప్పటికే అటు అన్నాడీఎంకే అధినేత అదేవిధంగా తమిళనాడు సీఎం జయలలిత 6వసారి ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొన్ని నెలల్లోనే దాదాపుగా 75 రోజుల పాటు ఆమె హాస్పిటల్లోనే ఆమె ఆరోగ్యం క్షీణించి ఆ తర్వాత హాస్పిటల్లోనే ఆమె ఉండడం అనే దాంతో ఒక్కసారిగా తమిళనాడులో పరిస్థితులు చాలా వేగంగా మార్పు చెందాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా డిఎంకే పార్టీ అధినేత కరుణానిధి కూడా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించడం అదేవిధంగా అలర్జీ అదేవిధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్యంతో ఆయన ఇదే చెన్నైలోని మరొక కావేరీ హాస్పిటల్లో చికిత్స పొందడంతో రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ విధంగా హాస్పిటల్ పాలవడం ఆ పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్లకి దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా కొన్ని నెలల్లోనే మారిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అటు సొంత పార్టీతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అంటే ముఖ్యంగా డిఎంకే సంబంధించినటువంటి కీలక నేత కరుణానిధి కుమారుడు స్టాలిన్ కూడా తిరిగి జయలలిత త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇదే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి చాలా మంది కీలక నాయకులు అదేవిధంగా ఇతర విపక్షాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ముఖ్యంగా ఇక్కడకు వచ్చి నేరుగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా నేరుగా జయలలిత ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికి ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు కూడా లోపల ఏం జరుగుతుంది ఎలాంటి పరిస్థితి ఉంది అనే దాని మీద మాత్రం ఒక స్పష్టమైన క్లారిటీ లేదనేది మాత్రం చాలా ఇక్కడ సిచ్యువేషన్ మనకు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పుకోవాలి. నిన్న 9 గంటల నుంచి ప్రకటన వచ్చిన తర్వాత నుంచి కూడా భారీ స్థాయిలో ఇక్కడికి అన్నాడీఎంకే సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నేతలు అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రావడం ఆ తర్వాత క్యాబినెట్ భేటీ కూడా అవడం జరిగింది. క్యాబినెట్లో ఉన్నటువంటి
సంబంధించినటువంటి ఎమర్జెన్సీ మీటింగ్ని పెట్టుకున్నటువంటి అన్నాడీఎంకే మంత్రులు, ఆ తర్వాత జరగబోయేటువంటి సిచ్యువేషన్ కూడా వీరు ముందుగానే ఊహించినట్టుగా కూడా మనకి బయటకు వస్తున్నటువంటి వారు నర్మగర్భంగా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలా మంది కూడా ఇదే విధంగా లోపలికి వెళ్ళినటువంటి ముఖ్య నేతలందరూ కూడా అటు బయటకు వస్తున్నారు తప్ప వీరెవరు కూడా మీడియాతో మాట్లాడడానికి వీరందరూ కూడా సమ్మతించడం లేదని చెప్పుకోవాలి. లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ని బయటకు వెలువరించడానికి వీరు సుముఖంగా లేరనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుందనే చెప్పుకోవచ్చు. అయితే హాస్పిటల్కి సంబంధించినటువంటి 8 మంది, అటు కార్డియాలజీ అదేవిధంగా పల్మనాలజీకి సంబంధించినటువంటి వైద్యుల బృందం ఎమర్జెన్సీ ఐసీయూలో ఉన్నటువంటి విభాగంలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా జయలలిత ఆరోగ్య పరిస్థితి ప్రజెంట్ స్టేబుల్గా ఉందా లేదా మరింత క్షీణించిందా అనేటువంటి అప్డేట్ మాత్రం లేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి డాక్టర్ల బృందం రాత్రి నుంచి కూడా నిర్విరామంగా వీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఎమర్జెన్సీ వైద్యాన్ని అందించినప్పటికీ కూడా ఆ తర్వాత ఆమె ఈ వైద్యానికి ఆమె శరీరం సహకరిస్తుందా లేదా అనే దాని మీద మాత్రం వైద్యులు కూడా బయటకు వెలువరించడానికి మాత్రం సిద్ధంగా లేరని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపట్లోనే అపోలోకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వైద్య బృందం కూడా ఇక్కడ చేరుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే జయలలితకి గతంలో ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి లండన్కి సంబంధించినటువంటి ప్రత్యేక వైద్య బృందానికి నేతృత్వం వహించినటువంటి రిచర్డ్స్ నేతృత్వంలోనే ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెన్నైలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విభాగాలకి హెచ్ఓడీలుగా ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ఎప్పటికప్పుడు రిచర్డ్స్తో సంప్రదిస్తూ ఆమెకు వైద్యాన్ని ఇస్తున్నారని చెప్పేసి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు బయటకు చెప్తున్నప్పటికి కూడా లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉందనే దాని మీద మాత్రం స్పష్టత లేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కొన్ని గంటలు గడిచే కొద్ది కూడా చెన్నైలో పరిస్థితులు కొంత వేగంగా మార్పు చెందుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు లేదా కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా ముఖ్యంగా ఇన్ఛార్జ్ సీఎంగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం లాంటి నేతలు, అదేవిధంగా ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు వీరెవరైనా వచ్చి ఒక ప్రకటన ఇస్తే ఒక క్లారిటీ ఉంటుందనేటువంటి ఉద్దేశం మాత్రం తమిళనాడు ప్రజల్లో అంతా కూడా వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు జయలలితకు సంబంధించినటువంటి ఆరోగ్యంపై ఎన్టీవీ మీకు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ విజయ్.